రాజు లేక రాజుకు కొడుకు లేక ఈయనకి ఇచ్చేసి 3.5 సంవత్సరాల నుంచి సుమారు నామినేటెడ్ మెంబర్ గా కొనసాగుతుంది. ఇది ఎక్కడ లేని సిస్టమ్ గా వ్యవహారం ఉంది. ఇష్టానుసారంగా వ్యవహారం నడుస్తుంది. ప్రజాస్వామ్యంకి కూనీ చేసి అన్ని విధంగా ప్రజలకు నష్టమయ్యే విధంగా వ్యవహారం ఉంది. बाद में क्या होता अभी उन लोग आ गए, ये नहीं सुन रहे, वो नहीं सुन रहे, दूसरों को ऊपर डाल देते। पब्लिक को कन्फ्यूजन करे, लीडर्स कन्फ्यूज करे सर। उनको आता हम कोर्ट को जाते दिलाते, जो होता वो तो सब कुछ नहीं होता, जितना तक होता। ऐसा होने वाले तो अभी 5 साल तक इलेक्शन कभी की हुआ, इलेक्शन नहीं हुआ। ऐसा होने का रहे तो 900 करोड़ जो सर्विस चार्ज वो भी आता था, अभी तक नहीं आया। ऐसा सिस्टम भी कब कब बोला जो हो रहा है, हर चीज एक दिन में होता हुई नहीं। और మనకు 6.9 MGD వస్తుందని చెప్పారు. కానీ ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు ఎక్కడ వెళ్ళినా ఏం చెప్తున్నారు, నీళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. అయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాల ఏనాడైనా పోయి అడిగినవా? ఏనాడైనా నీళ్లు కావాలని ప్రశ్నించినవా? నువ్వు అడగలేదు. నేను వచ్చిన 5-6 నెలలనే మా ప్రజల గురించి బాధ్యతగా పోయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 1 MGD నీళ్లు తీసుకొచ్చాను. ये 1 MGD एक्सटेंशन आ रहा नहीं आ रहा पानी में राजकुमार साहब 1 MGD आ रहा है नहीं आ रहा? तो अपन क्यों नहीं दे सक रहे पानी सबको? जैसे कि हम जिस दिन अपन बात करते थे इतना सालों से पेंडिंग था, अपने को पानी का रिक्वायरमेंट था, कम सप्लाई था, तो सप्लाई बढ़ाने के लिए हम कोशिश कर रहे 1 MGD बढ़ा। 1 MGD इज इनफ टू अस बोले, फिर भी लोग क्या कर रहे, कुछ लोगों का आ रहा, कुछ लोग नहीं आ रहा। तो अभी भी मैं आते जाकर आने से पहले वार्ड एरिया है यहाँ पे, वार्ड 7 वाले को कुछ लोग नहीं आ रहा, वार्ड 5 वाले बहुत जगह पानी का दिक्कत है। तो पानी का दिक्कत का रीजन क्या है वो भी बताइए। जब पानी का सप्लाई आपने जितना होना उतना आ रहा है तो पानी है ना तकवा नहीं आपको నాకు ఒక స్పెషల్ మీటింగ్ పెట్టి మాకు మొత్తం ఈ రోజు స్టేటస్ ఏంటి, హౌ మచ్ వాటర్ యు ఆర్ డ్రాయింగ్ నౌ, what is your full capacity, how much can you handle and how much do you require further. Everything paper you give us a presentation, everything paper है। आपने को 6.9 था, 7% 7 दिया, 7 MGD दी, 6.9 था, अभी पेट्रोल गिवन 7 दी सप्लाई। मैं पूरा इधर आते से तो मैं पूरा पेपर लेके आया। మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఈ రోజు కంటోన్మెంట్ బోర్డ్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది। మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే వాళ్ళు ప్రతిపాదించారో బోర్డులో దాని గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది। ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ అయినది సర్కులర్ ఎజెండాని పెట్టి దాంట్లో బోర్డులో పాస్ చేశారు, దాని మీద అడగడం జరిగింది। ఎందుకంటే ఏదైనా బోర్డు మీటింగ్లో పెట్టిన తర్వాత రెజల్యూషన్ పాస్ చేయాలి, ఇది బోర్డు మీటింగ్ లేకుండానే అర్జెంటుగా ఎందుకు పెట్టాల్సి వచ్చిందని కూడా అడగడం జరిగింది। దానికి వారు ఏదో రీజన్స్ చెప్పడం జరిగింది। అంత అత్యవసరంగా లేకుంటే బోర్డు మీటింగ్లో పెడితే ఏది అవసరమో తెలుసుకొని మాట్లాడతామని చెప్పడం జరిగింది। దాని గురించి ఒక వివరణ ఇవ్వడం జరిగింది। రెండోదికి వస్తే ఎలివేటెడ్ కారిడార్ గురించి చర్చకు వచ్చింది। ఎలివేటెడ్ కారిడార్ ఎందుకు 200 ఫీట్ అవసరం, ఎందుకు ఇంతమంది ఇల్లులు కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది, తక్కువ 100 ఫీటే పెట్టుకోవచ్చు కదా, 100 to 120 ఫీట్ 150 ఫీట్ పెట్టుకోవచ్చు కదా అని అడగడంతో పాటు క్లుప్తంగా HMDA డిపార్ట్మెంట్ వాళ్ళని ఏ విధంగా మీరు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు, ఎన్ని ఫీట్లు పిల్లర్ ఉంటుంది, ఎన్ని ఫీట్లు వాటర్ పోవడానికి స్టామ్ వాటర్ డ్రైన్ కి ఎంత నాలా ఉంటుంది అనేది అడగడం, సర్వీస్ రోడ్స్ ఎంత ఉండడం అడగడం తోటి వాళ్ళు కూడా పూర్తి డేటా తోటి వచ్చి 200 ఫీట్ పూర్తి స్థాయిలో అవసరం అని చెప్పడం జరిగింది। ఒకటి ఎందుకు గురించి అంటే వారు పైన కూడా మెట్రో లైన్ వేస్తున్నారు। మెట్రో లైన్ వేసినప్పుడు ప్రతి 1 కిలోమీటర్ కి ఒక స్టేషన్ ఉంటుంది, ఆ స్టేషన్ కి ఇంత జాగా అవసరం ఒకటి। రెండోది 10 ఫీట్లు అటు నాలా 10 ఫీట్లు ఇటు నాలా, ఇక్కడ కూడా ఫుట్పాత్ వస్తుంది, సర్వీస్ రోడ్స్ వస్తుంది, ఇక్కడ సుమారు 12 ఫీట్ల పిల్లర్ వస్తుంది మధ్యలో అని చెప్పడం, మొత్తం ఎక్స్పాన్షన్ వచ్చేసి 200 ఫీట్ వస్తుందని వారు అడగడం, మేము దాన్ని తగ్గించాలని కోరడం జరిగింది। దాని తర్వాత కూడా మీటింగ్ కాల్ఫర్ చేసి ఏ విధంగా తగ్గిస్తారని కూడా HMWA గారైతే వారు సూచన సలహాలు ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మేము కోరడం జరిగింది। దానిపైన కూడా కొంచెం టైం బట్టి క్లియరెన్స్ వస్తుంది। రెండోది ఏంటంటే ఎవరైతే ఇల్లులు పోతున్నాయో జాగాలు పోతున్నాయో దానికి కాంపెన్సేషన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో
రాష్ట్ర ప్రభుత్వంతో వీళ్ళకు ఒక కమిటీ ఆల్రెడీ అపాయింట్ చేశారు. ఆ కమిటీ వచ్చేసి వాళ్ళకి ఏ రేట్ ఫిక్స్ చేస్తారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఒప్పందం ప్రకారం వారికి ఈ రోడ్లు ఎవరెవరికైతే నష్టం అవుతుందో వారికి అందరికీ లాభమయ్యే విధంగా, వారికి అందరికీ న్యాయం జరిగే విధంగా నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వారికి కావాల్సిన విధంగా ఇప్పిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎలివేటెడ్ కారిడార్ గురించి పూర్తిగా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నన్ను గెలిపించారు కాబట్టి నా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి జరగాల్సింది మంచి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అన్ని వేరే వేరే విషయాలకు వస్తే కొన్ని వర్క్స్ అన్ని చోట్ల జరగటం లేదు అని అడగడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ ఉంటుంది. స్థానిక సంస్థల ఎలక్షన్ కావచ్చు, ఏ మెయిన్ జనరల్ ఎలక్షన్ కావచ్చు. ఇక్కడ మాత్రం 10 సంవత్సరాలు అయినా 5 సంవత్సరాలు గడిచినా ఎలక్షన్ పెట్టాలని అడగడం జరిగింది. అదే కాకుండా మీకు మెర్జ్ అయితే గురించి ఆగిందని చెప్పడం జరిగింది. మెర్జ్ గురించి కాకుండా దాన్ని ఏం నిర్ణయం తీసుకున్నా కూడా తొందరగా తీసుకొని ఎలక్షన్ పెట్టాలని కోరడం జరిగింది. అక్కడికే కాకుండా కంటోన్మెంట్ రూల్స్ ప్రకారం ఇప్పటిదాకా ఎప్పుడు జరిగినా కూడా ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే ఒక యాన్యువల్ ఇయర్కే కాంట్రాక్ట్ ఉంటుంది. అలాంటిది ఈరోజు బోర్డు మీటింగ్లో ఒక ఎజెండా పెట్టడం జరిగింది. సుమారు 7 కోట్ల రూపాయలు, 7,03,51,000 రూపాయలు 2022లో వాళ్ళకి ఆర్డర్ ఇస్తే, కాంట్రాక్ట్ ఇస్తే 23లో వాళ్ళు పూర్తి చేయాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు 24 కూడా అయిపోయింది, 25 మొదలవుతుంది. 2 సంవత్సరాలు 4 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అర్జెంటుగా ఈ రోడ్లని కాంట్రాక్ట్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే నేను అట్లా కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేయకుండా, ఎందుకు ఎక్స్టెండ్ చేయడానికి దీనికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక పార్టీకి చెందినైనా నామినేటెడ్ మెంబర్ ఉంటే ఆయనకు అనుకూలం ఏరియాలే రోడ్లు వేస్తే మిగతా వాళ్ళకి నష్టం అవుతుంది. అందరికి అవసరం ఉన్న వాళ్ళకంతా రోడ్ వేయాలని అడగడం జరిగింది. ఇప్పుడు అడావుడిగా ఒక వ్యక్తి వేస్తే కొందరికే లాభం అవుతుంది, చాలా మందికి అవసరం ఉన్న వాళ్ళకి నష్టం అవుతుంది. అలా కాకుండా వెయిట్ చేసి ఆగాలని చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే ఈ కాంట్రాక్ట్ని రద్దు చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ కాల్ఫర్ చేయొచ్చు. ఇది అవుతే ఇదే కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇవ్వమని అడగడంలో అలా మతలబ్ ఏదో నాకు అర్థం అవుతలేదు. వాళ్ళు పదే నేను అడిగితే వీళ్ళకే ఇవ్వాలా, వీళ్ళు ఎక్స్టెండ్ చేయాలి, చాలా అత్యవసరం అంటుంది. అంత అత్యవసరం ఏముందో అర్థం కాదు. ఈ కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇవ్వడంలో మతలబ్ కాంట్రాక్ట్ మళ్ళీ కూడా పిలుచుకుంటే అతనే వస్తాడు, ఎవరు వస్తాడు, ఈ పనులు చేసుకుందాం. ఏదైతే పనులు పెండింగ్ ఉందో ఆ పనులు పెండింగ్కి కాంట్రాక్ట్ కాల్ఫర్ చేస్తే, టెండర్ కాల్ఫర్ చేసి ఎవరైనా వస్తారో వాళ్ళు చేస్తారు. ఏదైతే చేయాలంటే ఆగదు. ఈ రోడ్లన్నీ మన కాన్స్టిట్యున్సీ రోడ్లే, అందరికి అవసరమని చేస్తాం. కానీ ఈ కాంట్రాక్టర్ గురించి, ఈ కాంట్రాక్ట్ సమయాన్ని గురించి నేను మాట్లాడాను. వారికి కాకుండా ఒక వేరే వాళ్ళకి వస్తుందో, టెండర్లో పాల్గొంటే వస్తుందని ఒకటి అడగడం జరిగింది. ముఖ్యంగా గత బోర్డు మీటింగ్లో కూడా చర్చకు వచ్చినప్పుడు అంతకుముందుకు ఈ పార్కింగ్ టెండర్ జేబీఎస్ కార్డు ఉన్నది ఏదైతే ఉందో దాన్ని 30 లక్షల చిల్లరకి ఇచ్చిండే. నేను గత బోర్డు మీటింగ్లో కూడా ఇంత తక్కువ ఇవ్వడం ఏమైందని చర్చిస్తే ఈరోజు అది 70 లక్షల రూపాయలకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. నేను అడగడం ద్వారా దాని అమౌంట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎక్కడ 30 లక్షల చిల్లర, ఎక్కడ 70 లక్షల చిల్లర. ఇంకో ముఖ్యమైన విషయం ఇందులో కూడా ఇష్టానుసారంగా ఇప్పుడు సిస్టమ్ ప్రకారం 3 సంవత్సరాలకే కాంట్రాక్ట్ ఇవ్వాలంట, ఇలా 5 సంవత్సరాలకి ఇచ్చారు. మరి మాట్లాడితే ఏమంటున్నారు, ఎమ్మెల్యే ఉట్టి వచ్చి కూర్చోవాలా, మాట్లాడొద్దంట. మా ఉట్టి వచ్చి కూర్చోవడానికి మాకు సీటే ఇవ్వకుండా మీరే సిఓ గారు, బోర్డు మెంబర్స్, ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేసుకొని ఇచ్చుకుంటే అయిపోయింది. ఇంట్లో కూర్చొని ఈ బోర్డు మీటింగ్ అని పేరు పెట్టడం ఏంది? ఈ బోర్డులో కూర్చొని పెట్టిన తర్వాత ఏదైతే అవకతవకలు అయితే దాని మీద అడిగితే, ఏదైతే డిఫరెన్స్ ఉందో దాని గురించి డిస్కస్ చేస్తే మీరు డిస్కస్ చేసే రైట్స్ లేదు, మీకు ఇది చేయదు, అది చేయదు, దాని కండిషన్స్ అప్లై అనే విధంగా మాట్లాడితే అలా అనుకున్న బోర్డు మీటింగ్ అనే పదం వాడకుండా మీరే ఆఫీస్లో కూర్చొని రోజువారీ చర్య ఎట్లయితే దినరీత్యా మీరు పనులు ఎట్లా చేసుకోరు. మరి దాంట్లో ఎమ్మెల్యేని పిలవాల్సిన అవసరం ఏముంది, ఎంపీని పిలవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మమ్మల్ని ప్రజలు గెలిపించారు. ఎందుకు గెలిపించిన తర్వాత మా గురించి
మేలు చేసే విధంగా, మా అవసరాలు తీర్చే విధంగా, మా సమస్యలు పరిష్కరించడానికి జనాలు గెలిపించి వాళ్ళకి మేలు చేసడానికి మాకు అవకాశం కల్పిస్తే, ఎక్కడి నుంచి అయితే ఎంటైర్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి 8 వార్డులు ఒక డివిజన్ ఉన్నప్పుడు, డివిజన్ వచ్చి జిహెచ్ఎంసీ లిమిట్స్ ఉంది, మెజారిటీ ఆఫ్ ది ఏరియా 90% ఏరియా వచ్చేసి కంటోన్మెంట్ బోర్డే మున్సిపల్ బాడీ. ఇక్కడి నుంచే ఈ సెమిక్ ఎమ్యూనిటీస్ కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్స్ అన్ని ఇక్కడి నుంచే వ్యవహారం ఉంది. అలాంటి గుండెకాయలో మేము గెలిచిన వాళ్ళు మాట్లాడకుంటే, మా సలహాలు సూచనలు లేకుంటే, మేము కరెక్ట్గా అక్కడ చేయాల్సిన మా బాధ్యతగా పని చేయకుంటే ప్రజలకు ఎంతో నష్టం అవుతుంది. ఇప్పటికే నేను గెలిచిన 7 నెలల్ని గమనిస్తే ప్రజలు ఎంతో బాధపడుతుంది. ఏంటంటే నిన్న కూడా కొన్ని ఛానల్ వాళ్ళు నాతో వచ్చారు, బస్తీలకి వెళ్తే ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఎక్కడెళ్ళా అలా అర్థమైతలేదు. వాళ్ళు మోరీలనే ఉంటుర్రు, మోరీ నీళ్ళంతా బయటికి పోతుంటే అట్టనే గుడికి వెళ్తురు, అట్టనే పిల్లలు స్కూల్కి వెళ్తురు, నానా బాధలు పడుతురు. స్థానిక సంస్థ ఎలక్షన్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఇలాంటి ఎక్కడికెక్కడ చిన్న చిన్న ఏరియాలకు ఒక్కొక్క లీడర్ రిప్రజెంటేటివ్ ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతుందని. ఇప్పుడు మన దగ్గర ప్రజాస్వామ్యం లేకుండా ఒక రాచరిక వ్యవస్థ నడుస్తుంది. రాజు లేక, రాజుకు కొడుకు లేక ఈయనకి ఇచ్చేసి 3.5 సంవత్సరాల నుంచి సుమారు నామినేటెడ్ మెంబర్ గా కొనసాగుతుంది. ఇది ఎక్కడ లేని సిస్టమ్ గా వ్యవహారం ఉంది. ఇష్టానుసారంగా వ్యవహారం నడుస్తుంది. ప్రజాస్వామ్యంకి కూని చేసి అన్ని విధంగా ప్రజలకు నష్టమయ్యే విధంగా వ్యవహారం ఉంది. ఒక వ్యక్తి మాట్లాడొద్దంటే వారికి అర్థం కావాల్సిన విషయం ఉంది. మరీ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్లాట్లు కొనుక్కోవాలన్నా, ఫ్లాట్లు కొనుక్కోవాలన్నా, దేనికైనా రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ఈనాడు 7.5%. వేరస్ మన కంటోన్మెంట్ బోర్డు లిమిట్ ఉన్న వాళ్ళకి 11%, 3.5% స్టాంప్ డ్యూటీ ఎక్స్ట్రా భారం. దాన్ని గతంలో సోకాల్డ్ నాయకులు ఇవాళ బోర్డులో మాట్లాడిన వాళ్ళు, పార్టీ వాళ్ళు, నేను సీనియరు, నేను బాగా చదువుకున్న వాడిని, చాలా అనుభవం ఉంది, చాలా అబద్ధం మాట్లాడగలుగుతా, ఏదైనా చేయగలుగుతా అనుకున్న వ్యక్తి ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి ఈ 3.5% ఎందుకు ఎక్స్ట్రా కట్టాలా అని అడగలేదు, దీన్ని తగ్గించలేదు. 3.5% ఎక్స్ట్రా కడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పోతుంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంటే వచ్చే సమయంలో చూసుకొని కోర్టుకు పోతేనే వచ్చిందని చెప్పడం. మన చెక్ రెడీ ఉంటుంది, వాళ్ళు రేపు ఎల్లుండో ఏనికి రెడీ ఉంటారు, నేను కోర్టుకు పోతే తీసుకొచ్చిన అంటాడు. అరే నైనా నువ్వు కోర్టుకు పోయి తీసుకొచ్చిన నువ్వు అయితే ఇన్ని సంవత్సరాలు నువ్వు సర్వీస్ ఛార్జ్ ఎందుకు తీసుకొస్తావు? 900 కోట్లు సుమారు బకాయిలు ఉందని ఈ రోజు బోర్డులో కూడా చెప్పడం జరిగింది. ఈ 900 కోట్లు తీసుకొస్తే మా ప్రజల మీద ఈ 3.5% భారం పడదు కదా, ఇన్ని సమస్యలు ఉండదు కదా, ఇన్ని సమస్యల బాధలు కాదు కదా. నీకు బోర్డు మీటింగ్ లో గతంలో ఉన్న నాయకులు ఎవరు పట్టించుకున్నందుకు, బోర్డు మీటింగ్ లో ఉన్నప్పుడు ప్రజలకు మేలే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యలు పరిష్కారం కావడానికి తీసుకోవాల నిర్ణయాలు. కానీ ఈయన వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఈయన మెంబర్ ఉన్నప్పుడు ఈయన తీసుకున్న నిర్ణయాలు ఏంది? గాంధీ కమ్యూనిటీ హాల్ ఉంది, పేద ప్రజలకు ఫంక్షన్స్ చేసుకోవాలంటే తక్కువ ధరలో తక్కువ రేట్ తోటి వాళ్ళు ఫంక్షన్స్ చేసుకుంటే దాని పక్కకు బోర్డు మీటింగ్ లో రిజల్యూషన్ పాస్ చేసి అక్కడ ఒక డంప్ యార్డ్ చేసారు. ప్రజలకు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్స్ చేసుకొని నానా బాధలు పడుతున్నారు. వాళ్ళు ఫంక్షన్ చేసుకున్న రోజు సంతోషంగా ఉంటారు, తర్వాత బాధలు పడుకుంటూ. పేద ప్రజలకు అందుబాటులో ఉన్న కమిటీ హాల్ని ఎవరైనా డంప్ యార్డ్ చేస్తే ఘనత ఎవరిది ఉందంటే ఆ గొప్ప వ్యక్తిదే. రెండో విషయానికి వస్తే, దేశంలో ఎక్కడో సుప్రీంకోర్టులో ఏదో ఆర్డర్ వస్తే కంటోన్మెంట్ బోర్డ్ డిఫెన్స్ ల్యాండ్ కావచ్చు, ఏవియేషన్ ల్యాండ్స్ లో అక్రమాలతోటి ఎవరైనా ఆక్రమించుకుంటే వాళ్ళని రోడ్ హక్కు రద్దు చేయాలని అక్కడ తీర్మానం వస్తే హడావుడి చేసి కంటోన్మెంట్ బోర్డుల తీర్మానం చేసి కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్ నుంచి ఎవరైతే సివిల్ ఏవియేషన్ ల్యాండ్లో మరి డిఫెన్స్ ల్యాండ్ ఉన్న వాళ్ళది ఓటు హక్కు తొలగించారు. ఎవరైనా ప్రజలకు ఓటు హక్కు ఉండాలి, వాళ్ళకి మంచిది జరగాలని చూసుకుంటారు, కానీ వాళ్ళ ఓటు హక్కు తొలగించడానికి ఆ బోర్డు మీటింగ్ పాస్ చేసుకుంటే, అంటే మాట్లాడనోడు ఉంటే
నీ ఇష్టానుసారంగా చేసుకోవాలా, ప్రజలకు నష్టం చేసుకోవాలా, మీరు ఇష్టం వచ్చిన కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలా, మీకు ఇష్టం వచ్చే లాభం వచ్చే విధంగా మీరు చేస్తుంటే పక్కకు ఖాళీ కూర్చోవాలా. మాట్లాడితే అవగాహన లేదంట. నీకు అవగాహన ఉండి ఏం చేసినావు? నువ్వు అంత చదువుకొని ఏం చేసినావు? ఇన్ని సంవత్సరాల నుంచి నీటి సమస్య ఉంది. నీటి సమస్య పరిష్కరించడానికి ఈయన 2006 సుమారులో గెలిచినప్పుడు, అరేనా 8లో గెలిచినప్పుడు ఈయన బీఆర్ఎస్ లో జాయిన్ అయి అధికార పార్టీలు ఉండి ఈయన అధికార పార్టీ నుంచి కావాల్సిన నీళ్ళు తీసుకొచ్చిండా? టీపీటీ ఛార్జెస్ రద్దు చేసిండా? ఈయన ఏమి చేయలేప్పుడు. ఈ పార్టీలు ఉంటేనేమో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారిని తిట్టాలి, మళ్ళీ బీజేపీ పోతే కేటీఆర్ని తిట్టాలి, మళ్ళీ మల్లారెడ్డిని జోకర్ అనాలి, మళ్ళా రాజశేఖర రెడ్డి గారిని పప్పు అనాలి. వాళ్ళు అనగానే 3 రోజులు ఈయన మీద ప్రెస్ మీట్ వెళ్ళి వాళ్ళు మాట్లాడితే ఈయన ఏటో బిజినెస్ చేసుకొని తిరుగుతాడు, కంటోన్మెంట్ లో తిరగాడు. ఈయన వ్యాపారవేత్త, బిజినెస్ మ్యాన్. ఈయన పాలిటిక్స్ బిజినెస్. ఎవరిని అమాయకులను తీసుకోవాలా, బలి చేయాలా, పాలిటిక్స్ తోటి డబ్బులు సంపాదించుకోవాలా. మాకు రాజకీయం అంటే ఒక బాధ్యత. నాకు ప్రజలు ఇచ్చిన అవకాశం బాధ్యతగా వివరించాలి. నేను ఏది మాట్లాడినా ఆయన లేక అబద్ధం మాట్లాడలేను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేను. ఆయన మాట్లాడితే గత 3 మీటింగ్లో మీరు అందరు ఉన్నారు, మీరు కూడా చూసిరు, ఇవన్నీ డెవలప్మెంట్ అవుతుంది కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మోదీ గారు ఫండ్స్ అని చెప్పారు. నేను సిఓ గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ కంటోన్మెంట్ బోర్డుని అడిగాను, మోదీ గారిది ఏమైనా స్పెషల్ ఫండ్స్ వస్తుందంటే అలాంటి ఫండ్స్ ఏముండదండి, ఏమున్నా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ప్రజలు కట్టే ట్యాక్స్ తోటే కంటోన్మెంట్ బోర్డు రన్ అవుతుంది అని చెప్పడం జరిగింది. వేరాస్ మేము మీడియా ద్వారా నా కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక ఇన్ఫర్మేషన్ తెలిపిస్తున్నా, ఎనీ మున్సిపల్ బాడీకి స్టేట్ గవర్నమెంట్ ఒక స్టేక్ ఇస్తుంది ఆ మున్సిపల్ బాడీ రన్ చేయడానికి, ప్రజలకు అవసరం ఉన్న మౌలిక సదుపాయాలు కల్పించడానికి డబ్బులు ఇస్తారు. మొన్న కూడా మీకు తెలుసు జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించారు. ఈ జిహెచ్ఎంసీ లిమిట్స్ ఉన్న అవసరాలు తీర్చడానికి, సమస్యలు పరిష్కరించడానికి. వేరాస్ మన కంటోన్మెంట్ బోర్డుకి ₹1 కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేక్ వస్తలేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేక్ వస్తే అనేక సమస్యలు పరిష్కారం అవుతుంది. వాళ్ళు చెయ్యంది ఎక్కడ నేను ప్రశ్నిస్తా అని దాని గురించి నాకు అవగాహన లేదని చెప్పడం, నాకు నాలెడ్జ్ లేదని చెప్పడం, నీళ్ళ పట్ల నాలెడ్జ్ లేదని చెప్పడం, అక్కడ బస్తీలలో పోయి అమాయక ప్రజలని మాయమాటలు చెప్పి మోసం చేసి అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ నీళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదన్నారు. ఈ రోజు మీ అందరూ చాలా మంది ఉన్నారు బోర్డు మీటింగ్ లా, మీ అందరి సమక్షంలోనే వాటర్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ అయిన రాజ్ కుమార్ గారిని అడగడం జరిగింది. మనకి ఎంత నీళ్ళు వస్తుండే గతంలో, వారు 5.6 మనకు 6.9 MGD వస్తుందని చెప్పారు. కానీ ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు ఎక్కడ వెళ్ళినా ఏం చెప్తున్నారు, నీళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. అయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాల్లో ఏనాడైనా పోయి అడిగినవా? ఏనాడైనా నీళ్ళు కావాలని ప్రశ్నించినవా? నువ్వు అడగలేదు. నేను వచ్చిన 5-6 నెలలనే మా ప్రజల గురించి బాధ్యతగా పోయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 1 MGD నీళ్ళు తీసుకొచ్చాను. ఈ 1 MGD నీళ్ళతో పాటు అంతకుముందు నీళ్ళు ఎక్కువ సప్లై చేస్తే దాని నీళ్ళ రేట్ ఛార్జ్ కూడా పెంచుతా అన్నారు. నీళ్ళ రేట్ పెంచనీయలేదు. గతంలో మనకు నీళ్ళు ఇస్తే పాత బకాయిలు చెల్లించాలన్నారు. ఈ రోజు మీరందరూ సాక్షి, మీ మీడియా వాళ్ళందరూ, సిఓ గారు స్వయాన చెప్పారు 24 కోట్లు బాధ డ్యూల గురించి ఒక మాట మాట్లాడలే, యథావిధంగా మాకు నీళ్ళు సప్లై ఇచ్చారు. ఉన్నారా? మీరు విన్నారు కదా. ఈతను ఏమంటాడు, మాకేదో భారం వేస్తున్నారు, మాకు రేట్ వేస్తున్నారు. ఈ రోజు ఇప్పుడు మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరైతే మీ బోర్డు మీటింగ్ లో మాట్లాడే వారిని మీరు లైవ్ తీసుకోండి. నేను ఏది మాట్లాడినా దాన్ని జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ప్రతి ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ మెట్రో వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎంత నీళ్ళు వస్తుందని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను, ఏనాడు నుంచి నీళ్ళు వస్తుందని తీసుకొచ్చాను. ఇంతకన్నా ఎక్కువ కంటోన్మెంట్ ప్రజలకు ఇంకో విజ్ఞప్తి, ఈ రోజు కంటోన్మెంట్ బోర్డు జరిగిన విషయాల మీద ఒకటి ఏంటంటే, ఈ రేట్ ఆఫ్ సప్లై రేట్ తగ్గించాలి, అది అంటే నీళ్ళు సరిపోతలేదని చెప్పడం వీళ్ళు జరిగినా కూడా, గతంలోనే వీళ్ళతో నేను మాట్లాడుతున్నప్పుడు అడిగాను మనకు ఎంత నీళ్ళు కావాలని. మనకు 5.9 MGD సప్లై ఉంది,
6.9 MGD సప్లై చేస్తే సరిపోతుందని చెప్పారు. మీ అందరి ముందు కూడా అడిగాను, మీరే 1 MGD పెంచమంటే తీసుకొచ్చానని. అది కూడా సరిపోదంటే నేను బోర్డులో చెప్పింది ఏంటంటే, కంటోన్మెంట్ బోర్డులో ఉన్న వాటర్ డిపార్ట్మెంట్ ని మీరు HMWS కి విలీనం చేస్తే పూర్తి స్థాయిలో కంటోన్మెంట్ ప్రజలకి రోజు నీళ్లు సరఫరా చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పాను. HMWS డిపార్ట్మెంట్ కూడా ఈజ్ రెడీ టు టేక్ కంటోన్మెంట్ బోర్డ్ వాటర్ డిపార్ట్మెంట్ ని, వాళ్ళు నీళ్లు సరఫరా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇన్ని పనులు స్టేట్ గవర్నమెంట్ అండ్ శ్రీ గణేష్ కంటోన్మెంట్ ప్రజలు ఒక సేవకుడు సేవ చేస్తూ ఏది మంచి కాలం తీసుకొస్తా, వారు మాట్లాడితే ఏం చేస్తారంటే ఎవరి మీద నిందేసేసి తప్పించుకొని హైలైట్ కావాలా, ఆయన పేరు మాట్లాడాలని. ఎందుకంటే ఆయన 90% వ్యాపారం చేసుకుంటాడు, 10% బిజినెస్ పొలిటికల్ చేసుకుంటాడు. ఏమైనా ప్రజా సమస్య గురించి ఏమైనా ప్రస్తావించిందా? మాట్లాడితే ఆ కాంట్రాక్టర్ గురించి మాట్లాడిండు, ఆ డబ్బులు వస్తుంది 7 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ గురించి ప్రస్తావించిండు. కానీ ఏనాడైనా మనం ఏదైతే కాంట్రాక్ట్ ఇస్తున్నామో ఆ రేటు కరెక్టా కాదా, మనకు ఎక్స్పెండిచర్ తగ్గించడానికి ఏం చేయాలని ఆలోచించిన రోజే లేదు. మనకు రెవెన్యూ పెంచాలని ఆలోచన లేదు. రెవెన్యూ గురించి ఏం చేయాలని అడిగిన కదా, కంటోన్మెంట్ బోర్డుకి సరిపోతలే డబ్బులు అయితే దీన్ని రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలని కూడా నేను అడగడం జరిగింది. దానికి కూడా ఆలోచనలు పడ్డరు. ఎక్స్పెండిచర్ కూడా గతంలో చెప్పాను, ఎవరికి పడితే వాళ్ళకు ఏది పడితే టెండర్లు ఇచ్చేస్తారు, 5 కోట్లు 6 కోట్లు 3 కోట్లు అని కాంట్రాక్ట్. దానికి ఈ సంవత్సరం ఇస్తున్నాం, సరే వచ్చే సంవత్సరం అయినా ఈ 5 కోట్లు వాల్యూవా కాదా అని అడగడం జరిగింది. 5 కోట్లకి ఇస్తున్నప్పుడు ఒక రోజుకి ఎంత కూలి, ఎన్ని రోజులు పనిచేసిందని మనం బయోమెట్రిక్ పెడితే అటెండెన్స్ ని మనకు తెలిసిపోతుంది కదా, ఇన్ని రోజులు పనిచేసిరు, ఇంతమంది పనిచేసిరు అంటే అట్లీస్ట్ ఇది 5 కోట్లు వాల్యూవా కాదంటే నెక్స్ట్ టైం మనం టెండర్ కాల్ చేసినప్పుడు దానికి వాల్యూ అయితే ఎంత ఉందో అంతకే కోట్ చేయొచ్చు. ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తే అయితే దాని ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు నష్టం. ఏనాడైనా ఇలాంటిది ఆలోచన ఉందా? ఆలోచన కంటోన్మెంట్ బోర్డుకి జనాలకు మేలే ఆలోచన కాదు. ఆలోచన ఏమని ఉంటే ఆయన స్వతానికి ఆయన సొంత లాభానికి ఆలోచన ఉంటది. ఆయన ఏదో మినిస్ట్రీతో మాట్లాడాలంటాడు. మినిస్ట్రీతో మాట్లాడినప్పుడు ఈ 900 కోట్లు ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు వచ్చి 3.5 సంవత్సరాల ఎన్ని రూపాయలు తీసుకొచ్చినావు, ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినావు? ఆ పోయినప్పుడు ఏం చేయాలా? ప్రజలకు కావాలా డబ్బులు అనేసి ఆ 900 కోట్లు ఎంతో 100 కోట్లు 50 కోట్లు తీసుకురావాల్సింది, అది తీసుకురాడు. నాయన ఎలక్షన్ పెట్టాలి, ఎలక్షన్ పెట్టాలి, ఎలక్షన్ తీసుకురా అని ఎప్పుడని అడిగిండా? ఆయన ఓడిపోతాడని భయానికి మాటికి ఢిల్లీకి పోయి ప్రజలు ఓడగొడతారు ఈసారి. ఇప్పుడు ఆయన ముఖం చూస్తే ఇలా కంటోన్మెంట్ బోర్డులో కూడా అర్థమైంది ఏంటంటే, నేను ఎందుకురా గణేష్ గెలిచి నేను బాధపడతా, ఎందుకురా గణేష్ గెలిచి నేను బాధపడి ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ కూర్చున్న వ్యక్తి, నా ప్లేస్ లో కూర్చున్న వ్యక్తి ఎవరైతుండే ఏనాడు మాట్లాడలే కాబట్టి ఇది అలవాటు అయిపోయింది, ఇష్టానుసారంగా నడిచింది. ఈ రోజు నేను అన్ని మాట్లాడుతుంటే తట్టుకోలేక ఏది పడితే అది మాట్లాడుతుండు. ఆయన ఏమంటుండంటే రాసుకొచ్చిన స్క్రిప్ట్ తోటి మాట్లాడుతున్నట్టు. నేను ఒక బాధ్యత గల వ్యక్తిని. కంటోన్మెంట్ బోర్డ్ మీటింగ్ అన్నా, మీటింగ్లా అబద్ధాలు మాట్లాడేటోడుకు, గాలికి మాట్లాడేటోడుకు, గాలికి పెరిగినోడుకు, సిగ్గు శరం లేనోనికి ఏం మాట్లాడినా నడుస్తుంది. ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రజల ఆశీర్వాదంతో అక్కడ పోయినందుకు నేను ఏది మాట్లాడేటప్పుడు కూడా అవకాశం వచ్చినప్పుడు ప్రతిదీ అక్కడ రైటింగ్ లో ఉంటది, రెజల్యూషన్ పాస్ అవుతుంది. కాబట్టి ప్రతిదీ అక్కడ లేవనెత్తితే అది రికార్డ్ అయి ఉంటది. రానున్న రోజుల మేలు అవుతుందని ఏది మిస్ కాకుండా నేను మాట్లాడుతున్నాను. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇక్కడ ట్రెంచింగ్ గ్రౌండ్ మనకు అక్కడ తుర్కపల్లిలో ఉంది, అస్మాత్ పేట్లు ఉంది, దాన్ని వాడుకోలేదు. కానీ ఇప్పుడు జవహర్ నగర్ కి మనం డంపింగ్ యార్డ్కి ఎంతో పైసలు కడుతున్నాం, దానికి బండ్లు కడుతున్నాం. ఆ పైసలు మిగిలించుకోవాలి ఎట్లా? ఆ ట్రెంచింగ్ గ్రౌండ్ కి కట్టే పైసలు ఇక్కడ మన తుర్కాపల్లిలో ల్యాండ్ ఉంది, దానికి ఏదైనా లీజ్ ఇచ్చి ఆ లీజ్ తోటి డబ్బులు తీసుకొచ్చి దీనికి ఏదైతే ఇప్పుడు జవహర్ నగర్ కడుతున్నారు దాన్ని ఫుల్ఫిల్ చేయాలని ఏనాడు ఆలోచన లేదు. మాట్లాడితే దేంతో డబ్బులు వస్తుందా అని చూసుకోవడం తప్పితే వేరే ఏ విషయం లేకుండా చూసుకోవడం ఉంటుంది. కాబట్టి నేను డిమాండ్ ఏం చేస్తున్నా అంటే, వారికి చిత్తశుద్ధి ఉంటే సర్వీస్ ఛార్జీలు తీసుకురావాలి, జనానికి మేలు చేయాలి. ఈ రోజు మాట్లాడిన విషయంలో ఈ విధంగా ఉంది. నేను ఏ విషయమైనా కూడా బాధ్యత తీసుకొని ప్రజలకు మేలు అయ్యేటట్టు చూస్తానని కూడా మీ ద్వారా చెప్తున్నాను. మీదేదో ప్రశ్న ఉంటే చెప్పండి స్వామి. కంటోన్మెంట్ అభివృద్ధి విషయంలో మీరు అడ్డుపడుతూ రహదారుల నిర్మాణ విషయంలో ఇట్లా
చెప్పండి క్లియర్ గా ఏదైతే విషయం చెప్పండి. మీకు ఏం చెప్తే మీరు అడగండి, కరెక్టే కదా. రోడ్డు పనులు చేయకుండా ఆపు అని చెప్పిలాడ. ఇది చాలా అవమానకరమైన విషయం. బ్లాక్ డే ప్రకటిస్తున్నాము. అసలు ఎమ్మెల్యే స్థాయిలో మాట్లాడే ఎంతవరకు సమావేశం ఇప్పుడు మీరు బాధ్యత ఇప్పుడు 7 కోట్ల రూపాయలు ఈయన ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే ఇష్టానుసారంగా నేను ఒప్పుకోవాలన్నా మీరు చెప్పండి. ఆ కాంట్రాక్ట్ ఏం చేయాలా? డేట్ అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ కాంట్రాక్ట్ కాల్ఫారం చేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఒక్కడే వ్యక్తిగా బోర్డు అయినదే అన్నట్టు ఆయన ఒక రాజు పాలన నడుస్తున్న విధంగా వ్యవహారం ఉంది. అట్లా వ్యవహారం కాకుండా నన్ను కూడా సంప్రదింపులు చేసి ఎక్కడెక్కడ అవసరం ఉంది అక్కడ వేయాలా. ఆయన ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ చెప్పి వేసిన దగ్గర వేసుకోవడం, అవసరం లేని దగ్గర వేయడం నష్టం అవుతుంది. అలా కాకుండా సిస్టంలో పెట్టి మళ్ళీ టెండర్ కాల్ఫార్ చేసి చేయమని చెప్పడం జరిగింది. మళ్ళీ టెండర్ కాల్ఫార్ చేయండి, దీనికి ఆపండి అంటే ఆయనకి ఏదో నష్టం అవుతున్నట్టు, లేదండి ఇది కంపల్సరీ అని పదే నొక్కి చెప్పడం ఏంది ఆయన ఇంట్రెస్ట్? నిజంగా పని ఉంటే ఏ పనికైనా కూడా మనం టెండర్ కాల్ఫార్ చేస్తాం. టెండర్ వస్తే చేస్తాం. ఈయనకే టెండర్ ఇవ్వాలని ఏంది పదే అదే టెండర్ని కొనసాగిమని చెప్పడం. సిస్టమ్ ప్రకారం 2022 ఆగస్టులో ఇచ్చిన కాంట్రాక్ట్ 2023 ఆగస్టుకి ఆ కాంట్రాక్ట్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2024 డిసెంబర్ చివరిలో ఉన్నాం మనం. 1 సంవత్సరం 4 నెలలు అయినాక అదే ఇంకో ఎక్స్ట్రా 2 years 4 months అయింది. 1 year లో కావాల్సి 2 years 4 months అయినాక మళ్ళీ అడావుడి చేసేది. నాకు ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు ఏంటంటే, మీ మీడియాలో నుంచి కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, రేపు పొద్దున ఎలక్షన్ వస్తే ఈ కాంట్రాక్ట్ అయిన చేతుల నుంచి మిగతా బోర్డు మెంబర్స్ కి పోవచ్చు. నేనున్నప్పుడు దీంట్లో నేను జరగాలని ఒక స్వలాభం ఇంట్రెస్ట్ ఉందని చెప్తాను. ఆయన స్వలాభం ఇంట్రెస్ట్కే ఇది పెట్టమని చెప్పడం. అందరికి ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ కూడా పెట్టుకుంటే ఏముంది? ముఖ్యంగా ఆయన చెప్పిన మాటకే బోర్డు మీటింగ్ల పాస్ అయిన రిజల్యూషన్ వర్క్స్ అన్ని ఎన్ని రోజులలో చేస్తున్నారు, ఎన్ని కంప్లీట్ అయింది ఇప్పటి వరకు, ఎన్ని ఆమోదం చేసిరు, బోర్డు మీటింగ్ల పాస్ అయిన అన్ని ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని వర్క్స్ వీళ్ళు శాంక్షన్ చేసిరు. బోర్డు మీటింగ్ లో పాస్ అవ్వడం వరకే. తర్వాత బడ్జెట్ ఉంటే పని వస్తుంది, లేకుంటే పని రాదు. దాని గురించి ఏంటంటే పని చేస్తోడు పని చేస్తాడు. నేను ఇందాకనే ఈ బోర్డుల మీ ద్వారా అందరు చెప్పినా కదా, ఎక్కువ చదువుకున్నాడు అని అహంకార పడుతున్నాడు, ఎక్కువ తెలివితేటలు ఉందని అహంకార పడుతున్నాడు. నేనే ముందు వచ్చిన 15 సంవత్సరాల నుంచి ఉన్న నాకే తెలుసా అని అహంకార పడుతుంది. మీ కంటోన్మెంట్ లో ఇన్ని సంవత్సరాల ప్రజలకు అన్యాయం జరిగింది. మీరు ప్రశ్నించోడు ప్రజలకు మేలు చేసేటోడు రావద్దని మీరు అందరు కుంభకోణమై ప్రజలకు నష్టం చేసేటోళ్ళు మీకు అనుకూలం ఉన్నోళ్ళని పెట్టుకున్నట్టు నడిపించాలనుకుంటున్నారు. ఇప్పుడు అన్ని ప్రశ్నిస్తే షేక్ అవుతున్నారు. ఎందుకు? ప్రశ్నకు జవాబు ఇవ్వాలా, మాటకు మాట చెప్పాలా. కానీ నువ్వు నా మీద పర్సనల్ నిందేంది? పర్సనల్ నిందా ఆయనకు అవగాహన లేదు. అవగాహన లేనిదేనా మన ఎంజేడీ ఇంత జల్దీ తీసుకొచ్చింది? అవగాహన లేనిదేనా ఇంత డెవలప్మెంట్ అవుతుంది? అవగాహన లేదా? ఇప్పుడు మీకు ఇంతకుముందు 30 లక్షలు ఇచ్చుకుంది, ఇప్పుడు 70 లక్షలకు ఇచ్చింది. నేను ఆ రోజు ప్రశ్నించకుంటే పార్కింగ్ టెండర్ని ఈరోజు 70 లక్షలు అయ్యేదే కాదు. ఎందుకు అప్పుడు 30 ఉండదు? ఇప్పుడు ఏకైక నేను వచ్చిన 6 నెలలు 70 లక్షలు అయితే స్వామి చెప్పరు మీరే. 40 లక్షల రూపాయలు ఎట్లా పెరిగింది? టెండర్ 30 lakhs ని 70 lakhs చేసి ఇట్లా మాట్లాడడం లేనప్పుడు 40 లక్షలు ఎట్టుపోయింది. శ్రీ గణేష్ ఎమ్మెల్యే సేవకుడు ఇక్కడికి వచ్చినాక 40 లక్షలు బోర్డుకి రెవెన్యూ పెరిగింది. మీరు ఇష్టం వచ్చినట్టు మీకేం కావాలా? ఈ రోజు మాట్లాడితే ఎలివేటెడ్ కారిడార్ గురించి చాలా విషయాలు బాగా తెలివితేడు. నేను ఒక ఇంజనీర్ లెక్క డిజైన్లు పెట్టుకొని అన్ని లెక్కలు అడుగుతున్నాను. దేశంలో ఎక్కడ ఏం డెవలప్మెంట్ అయితే లేదా? ఫస్ట్ కరెంటు కూడా లేకుండే, కరెంటు కూడా వచ్చినప్పుడు ఈయన లాంటి తుగులకులు చాలా మంది ప్రశ్నించారు. కరెంట్ వస్తే కరెంట్ షాక్ కలుగుతుంది తుగులకులు చెప్పింది. ఈయన అడుగుతాడు తుగులకు మంచి ఇక్కడికి వెళ్ళి రోడ్ ఎట్లా పోతుందంట. రోడ్ ఎట్లయితే ఇంతమంది ఎక్కడ చేసిరు. అరే ఫస్ట్ టైం ఏదైనా ఫస్ట్ టైం ఉంటుందా? ప్రతిదీ ఒకసారి మొదలైనాకనే మళ్ళీ మొదలవుతుంది, మళ్ళీ రన్ అవుతుంది తుగులకు. ఎలివేటెడ్ కారిడార్ మీద మెట్రో రైలు కూడా అవసరం మనకి, తర్వాత అవసరం అని అన్ని ఆలోచించి చేస్తారు. నీ లేక ఒకటే రోజు చూసుకొని నువ్వే ఇక్కడ రూల్ కావాలని ఎలక్షన్ పెట్టుకోలే, ఆడ పోయి బీజేపీ వాళ్ళని మాయమాటలు చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసుకునే విధంగా అన్నీ అయితే
రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది, డెవలప్మెంట్ చేస్తుంది, అన్ని విధంగా ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు కిషన్ రెడ్డిని తిట్టి బీఆర్ఎస్ ఉన్న కిషన్ రెడ్డిని తిట్టాలా, బీజేపీలో పోతే కాంగ్రెస్ తిట్టాలా, ఒక పార్టీలో నుంగోలు తిట్టి హైలైట్ కావాలా తప్పితే అటెన్షన్ డైవర్ట్ దొంగతనం చేసినప్పుడు మీరు చూస్తారు టీవీలలో పేపర్లలో ఏమైనా కింద పడేసి ఆయన జోబులోకి వెళ్ళి కొట్టేస్తారు. ఈయన కూడా ఏంటంటే సమస్యలు పరిష్కరించక డెవలప్మెంట్ చేయక దొంగలేక అటెన్షన్ డైవర్ట్ గురించి శ్రీ గణేష్ గురించి మాట్లాడతారు. శ్రీ గణేష్ కి నీకేం పొందుతున్నా, నేను వచ్చి 6 నెలలు అయింది, నువ్వు 10-20 సంవత్సరాలు బాగా చదువుకున్నావు, బాగా సీనియర్, బాగా అనుభవం, కంటోన్మెంట్ ఏం డెవలప్ చేసినావు, కంటోన్మెంట్ ప్రజల గురించి స్కూల్స్ గురించి ఏం ఆలోచించినావు, కంటోన్మెంట్ చదువుకున్న పిల్లలు కాలేజ్ గురించి ఏం ఆలోచించినావు, కంటోన్మెంట్ క్రీడాకారుల గురించి గ్రౌండ్ గురించి ఏం ఆలోచించినావు. నీ మొత్తం సంవత్సరంలో ప్రజా జీవితంలో నీ అటెండెన్స్ చెక్ చేసుకో, నా అటెండెన్స్ చెక్ చేసుకో. నేను ఎన్ని రోజులు ప్రజా జీవితంలో ఉన్నా, నువ్వు ఎన్ని రోజులు ప్రజా జీవితంలో. ఎలక్షన్లో నువ్వు మాయమాటలు చెప్పి పైసలు ఇచ్చి మ్యానిపులేట్ చేసుకొని అన్ని జరిగిపోతుంది. రానున్న రోజుల్లో ప్రజలకు మేలే విధంగా కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ ఉంటుందని అజెండాలని పాస్ అవుతుంది. ప్రజలారా దయచేసి నేను ఆయన లేక అబద్ధం మాట్లాడలేను, ఆయన లేకు క్రిటిసైజ్ చేసి వ్యంగ్యంగా మాట్లాడే అలవాటు లేదు, నాకు ఆలోచన లేదు. నా సమయం అంతా కంటోన్మెంట్ ని డెవలప్ చేయాలా, కంటోన్మెంట్ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచన తప్పితే కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది వెల్విషర్స్, కొంతమంది బట్టేబాజు చూటగాళ్ళు మాట్లాడితే మాటకు అన్న నువ్వు మాట్లాడు వాళ్ళు మాట్లాడతారంటే ఇప్పుడు ఆ చూటగాళ్ళ లెక్క నేను చేయలేను కాబట్టి, ఆ చూట లెక్క నేను మాట్లాడలేను కాబట్టి నా పని డెవలప్మెంట్ చేయాలా. డెవలప్మెంట్ మీద చర్చకు ఏ రోజైనా సిద్ధం. మీ మీడియా ద్వారా మీరు ఎప్పుడు వేదిక పెట్టినా వాటర్ డిపార్ట్మెంట్ వాటర్ ఎంత డెవలప్మెంట్ తీసుకొచ్చాము, ఏ రేట్లు ఇచ్చినాం కులంకుశంగా ఇవాళ వివరించడం జరిగింది. ఇవాళ టీపీ ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంటుంది ట్యాంక్ బోర్డ్ దగ్గర, అక్కడ ఏమైనా అయితే సీఎం గారి ఆఫీసు, ప్రిన్సిపల్ సెక్రటరీ విత్ ఇన్ ద స్టేట్ ఉంటుంది. ఇక్కడ ఏమైనా చేస్తే పోతే ఢిల్లీకి పోవాలి, ఆడికి వచ్చే వారికి ఇంత మేనేజ్మెంట్ అవుతుంది. అందుకే కదా ఇష్టానుసారంగా వివరిస్తుంది. ఈ ఇష్టానుసారం నుంచి ప్రజలని విముక్తి చేయాలనే ఉద్దేశానికి మేమందరం ఇది మెర్జ్ కావాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో కూడా నేను ఇంకో విషయం ఇప్పుడు అడ్వాన్స్ చెప్తున్నా, 3.5% కూడా జనాలు కట్టొద్దని కూడా డిమాండ్ చేస్తున్నా. కట్టుకున్న 3.5% జనాలు కడుతున్నందుకు ఈయన నాయకులు అసలు ఆడికి పోతలేడు, సర్వీస్ ఛార్జర్ తెస్తలేరు. ఈ 3.5 ఆపితే జనాలు అందరు సరిగ్గా అవుతారు. 3.5% ఎందుకు ఎక్కువ కట్టాలండి? రాష్ట్రం అంతటా 7.5% స్టాంప్స్ అండ్ డ్యూటీ ఛార్జెస్ ఉంటే మన కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ లో ఉన్న వాళ్ళు 11% ఎందుకు కట్టాలా? 3.5% ఎందుకు ఎక్కువ కట్టాలి? నేను ఇప్పుడు కాదు, దీని రిజల్యూషన్ పాస్ చేసినాక నేను డిమాండ్ చేస్తే అప్పుడు కాదు, ఇప్పుడైతే ఈ రోజుకైతే ఏమంటున్నా, రిజల్యూషన్ ఏం చేసినాం వారు నేను కూడా వీళ్ళు లెటర్ ఇస్తారు, ఆ లెటర్ సీఎం గారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినాక ఈ పైసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి స్ట్రైట్ అవే కంటోన్మెంట్ బోర్డుకి వస్తాయి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. కాకపోతే సిస్టమ్లా ఆయన ముఖ్యమంత్రి సిస్టమ్ పనిచేస్తుంది, కొంచెం లేట్ అవుతుంది. లేట్ కాగానే ఏ రోజు వస్తానే ఆడ ఆఫీసర్ ఉంటాడు, చెక్ రెడీ ఉంటుంది. రాగానే నేను ఏం చేస్తాడు, కోర్టుకు పోతాడు. ఆఫీసర్లకు ఫోన్ చేస్తాడు, వారం రోజులు 10 రోజులు చెక్ రిలీజ్ చేయకూడదు కానీ కోర్టుకు పోయి అడ్మిట్ గా నేను ఇస్తేనే తెచ్చింది. అట్లా అన్ని కోర్టుకు పోయి తెచ్చేటి అంటే ఈజీగా వచ్చేస్తాయా? ఎన్ని కేసులు పోగానే ఇట్లా వచ్చేసినాయి. వచ్చేదానికి కోర్టుకు పోతాడు కానీ రాని దానికి ఏం అడిగాడు, అన్ని జూటా మక్కలు. చలో, థ్యాంక్ యూ.